ఓకే సార్. అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కూడా తీసుకునే ఆహార పదార్థాలు ఎలా ఉండాలంటారు? అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా కొంచెం ఏదైనా తీసుకుంటే కూడా వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళ బాడీ కూడా. సో వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదంటారు? అంటే షుగరు పేషెంట్స్ షుగర్ రాకుండా చేసుకోవడం అనే అంశం, షుగర్ వచ్చిన తర్వాత డైట్ ఫాలో అవడం ఇంకొక అంశం. షుగర్ వచ్చిన తర్వాత డైట్ ఫాలో అవడంకి మెటికులస్గానే డైట్ షెడ్యూల్ ఉంటుంది. లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్. హై ఫ్యాట్ అంటే ఆల్ ఫ్యాట్ కాదు, హెల్తీ ఫ్యాట్. ఫ్యాట్లో రకాలు ఉన్నాయి, అన్హెల్తీ ఫ్యాట్, హెల్తీ ఫ్యాట్ ఉంది. సో హెల్తీ ఫ్యాట్ తీసుకుంటూ కార్బోహైడ్రేట్ తగ్గించుకుంటూ అలాగే ప్రోటీన్ శాతం పెరగాలి. దానివల్ల మనం షుగర్ పూర్తిగా నియంత్రణలోకి పెట్టుకోవచ్చు. అనేక రీసెర్చ్ మేము గుంటూరు మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేసేటప్పుడు అనేక రీసెర్చ్ చేసాము, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కు నేను కలిసి చేసాము. సో అన్నీ కూడా డయాబెటీస్ని నియంత్రించగలిగాము, ఒబేసిటీ ఓవర్ వెయిట్ను నియంత్రించగలిగాము, మెటబాలిక్ సిండ్రోమ్ను రివర్స్ చేయగలిగాము, అలాగనే పీసీఓడీని కూడా రివర్స్ చేయగలిగాము. ఓకే సార్. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే షుగర్ పేషెంట్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఎలాంటి డైట్ ప్లాన్ చేయాలంటారు? అంటే వాళ్ళు ఏ ఆహార పదార్థాలు ఈ డైట్లో యాడ్ చేసుకోవాలంటారు? అంటే షుగర్ పేషెంట్ ఇందాక ఏంటంటే పూర్తిగా డైట్ ఫాలో అవుతామని సిద్ధంగా ఉన్న వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ ది పీపుల్ ఉంటారు. కొంతమంది ఏంటంటే మేము ఫాలో అవ్వలేము, పార్షియల్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. పూర్తిగా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే మేము మందులు కూడా ఆపేస్తామండి. మందులు ఆపేసి డైట్తోనే, అది ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ నేను చెప్పేది, టైప్ 1 కాదు. టైప్ 1 అనేది 5% ఉంటుంది, అది జనరల్గా చిన్నపిల్లల్లో వస్తుంది. టైప్ 2నే 95% శాతం టైప్ 2కే చెందింది. దానికి మా డైట్ నిజంగా ఫాలో అవుతాం అనుకున్నా, అంటే లో కార్బోహైడ్రేట్ డైట్ ఫాలో అవుతాం అనుకున్న రోగులకైతే ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా డైట్లోకి రావచ్చు. అంటే ఏ ఆహార పదార్థాలు అంటారు? ఏ ఆహార పదార్థాలు ఇందాక నేను ముందుగా చెప్పినట్టుగానే మన కార్బోహైడ్రేట్స్ ప్రకారము మనం తగ్గించుకోవాలి. కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించుకోవాలి. సపోజు నేను గ్రాముల్లో పర్సంటేజ్లో చెప్తే అర్థం కాదు కాబట్టి, సపోజ్ మీరు 4 కప్పులు అన్నం తింటున్నారనుకోండి, మీరు 1 కప్పు లేదా 2 కప్పులకే మినిమం చేసుకొని దాని బదులు కూర, వెజిటబుల్స్, ఏ వెజిటబుల్ కూర అయినా తినొచ్చు. ఒక దుంపకూర, ఒక బంగాళదుంపలు లాంటి దుంపకూరలు తప్ప మిగతా ఏదైనా కూడా కూర అన్లిమిటెడ్గా మీరు ఇష్టం వచ్చినంత తినొచ్చు. దాంతోపాటు కొవ్వు పదార్థాలు అంటే మనం వాడే వంటల్లో వాడే, ఇప్పుడు ఆ కూర దేంతో తయారు చేస్తే ఒక ఆయిల్తో తయారు చేస్తారు. ఆ ఆయిల్ హెల్త్ ఫ్యాట్తో తయారు చేసి అది నెయ్యితో కానీ కోకోనట్ ఆయిల్తో చేస్తుంటే అత్యుత్తమంగా ఉంటుంది. అప్పుడు మీకు ఎటువంటి జీవనశైలి షుగర్ పెరగకుండా కాపాడుతుంది. అలాగనే ఇందాక నేను చెప్పినట్టుగా ప్రోటీన్లు అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ డైట్ మొత్తం తీసుకోవచ్చు. ఏ డైట్ అయినా నాన్ వెజ్లో, కోడిగుడ్లు అయితే చాలా కన్వీనియంట్. రోజుకు 10 గుడ్ల వరకు కూడా మనం ఏదో ఒక రూపంలో ఉడకబెట్టి కానీ ఆమ్లెట్ రూపంలో కానీ తీసుకోవచ్చు. ఇలాగా ఇతర నాన్ వెజిటేరియన్ తీసుకున్నప్పుడు కొంతమంది వెజిటేరియన్స్ ఉంటాయి. వెజిటేరియన్స్ కూడా శుభ్రంగా మీరు కోకోనట్ వాడుకోవచ్చు. అలాగనే పన్నీర్ మీద ఎక్కువ ఆధారపడడం చాలా ముఖ్యం. పన్నీర్ మీద ఆధారపడితే కర్రీ చేసుకోవడం కానీ, వెజిటేరియన్స్కి ముఖ్యంగా పన్నీరు, కోకోనట్, మష్రూమ్స్, పుట్టగొడుగులు, వీటి మీద ఆధారపడి వాళ్ళు ఈజీగా చేయొచ్చు ఈ డైట్. మందులు కూడా ఎటువంటి వాడాల్సిన అవసరం, వీళ్ళు ఖచ్చితంగా ఈ డైట్ మీద ఉంటే మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు.